బ్రహ్మ సంహితలో కూడా ఆమె గురించి ప్రస్తావిస్తున్నాను. బ్రహ్మదేవుడిని కూడా దుర్గాదేవి శ్రీకృష్ణుడైనటువంటి దేవాంతి దేవుడిని ఆమె గోవిందుని శరణ్ పొందుతుంది అని చెప్పి బ్రహ్మదేవుడు కూడా కీర్తిస్తున్నారు. అంటే ఇంద్రాది దేవతలు కూడా ఆ యొక్క దేవాతి దేవుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవాను కీర్తిస్తున్నారు అన్న విషయం మనకు బ్రహ్మ సంహిత ద్వారా మనకు అర్థమవుతుంది. వాస్తవానికి భౌతిక జగత్తులందరికీ కూడా ఆదిగా ఆమె పోషణ అంటే ఆమె రక్షణ చేస్తూ ఉంటుంది. చేయగలిగా ఆమె ఈ యొక్క భౌతిక జగత్తుకు ఇన్ఛార్జ్ లాగా పనిచేస్తుంది. ఈ భౌతిక జగత్ అంతా కూడా ఆమె యొక్క ఆధ్వర్యంలో ఉంటుంది అని చెప్పచ్చు. ఒక మాటలో చెప్పాలంటే ఆమె యొక్క ఆధ్వర్యంలో ఈ భౌతిక జగత్తు అంతా కూడా ఉంటుంది. మరి దుర్గాదేవి ఎవరు? ఈ సతీదేవి ఏ విధంగా దుర్గాగా రకరకాల పేర్లతో ఏ విధంగా పిలువబడుతుంది ఏంటి అనేది ఈరోజు మనం కథాంశాన్ని చర్చిస్తాం. స్వయంభవు మనువుకు ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. మనం ఇదివరకే చర్చించాం. వాళ్ళలో మగపిల్లలు వచ్చేసి ఆడ సంతానం వచ్చేసి ప్రసూతి, ఆకృతి, దేవకృతి, ప్రసూతి. ఈ ముగ్గురు గురించి వీరి ముగ్గురు కూడా అమ్మాయి. తర్వాత మగపిల్లలు ఎవరు అంటే ఉత్తన్నపాద మహారాజు, ప్రియవర్తన మహారాజు. ఈ ఇద్దరు కూడా మగపిల్లలు. ముగ్గురు ఆడ పిల్లలు, ఇద్దరు మగపిల్లలు. పూర్తిగా ఆయనకు 5 మంది పిల్లలు కలిగినట్టు మనకు శ్రీమద్ భాగవతంలో చెప్పబడుతుంది. మనం దేవకృతి గురించి నిన్నటి వారంలో చెప్పుకున్నాం. కర్దభమునితో వివాహమైనటువంటి ప్రాంతాన్ని మనం నిన్న చర్చించుకున్నాం. సో మరి ఈ రోజు ఆ యొక్క మను యొక్క పుత్రుకి అయినటువంటి ప్రస్తుతి గురించి, ఆ ప్రస్తుతి ఎవరిని వివాహం చేసుకుంటుంది, ఆమె ద్వారా ఏవి సంతానాలు కలుగుతాయి, ఆ ద్వారా ఈ జగత్తు ఈ సృష్టి అంతా ఏ విధంగా ఏర్పడుతుంది, ఈ సృష్టి అనేది ఎలా జరుగుతుంది అనేది మనకి ఈ కథాంశంలో ప్రధానంగా వచ్చినప్పటికీ కూడా సతీదేవికి సంబంధించినటువంటి ప్రస్తావన మాత్రమే మనం ఈరోజు చర్చిస్తాం. అయితే బ్రహ్మపుత్రుడైనటువంటి దక్ష ప్రజాపతి, మన ప్రజాపతి గురించి వరకు మనం చర్చించుకున్నాం. వాళ్ళలో దక్ష ప్రజాపతి అనే ఆయన కూడా ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి. అయితే మనము ఈ యొక్క ప్రస్తుతిని దక్షిణకిచ్చి వివాహం చేస్తున్నాం. ఆ దక్షిణికి ప్రస్తుతికి కలిగినటువంటి సంతానం ఆడ శిశువులు 16 మంది వారికి ఆడ శిశువులు కలుగుతారన్నమాట. అమ్మాయిలు 16 మంది కలుగుతారు దక్షిణ. మనం ఇదివరకు స్టోరీలో చెప్పుకున్నప్పుడు ఆయనకి ఇంకా చాలా మంది సంతానం గురించి చర్చించుకున్నాం. కానీ ఇప్పుడు ప్రస్తుతం కథాంశం ఏంటంటే సతీదేవి గురించే కాబట్టి ఆ మిగిలిన సంతానం గురించి మనం ఇక్కడ ప్రస్తాపన చేయడం లేదు. కేవలం ఈ 16 మంది యొక్క ప్రస్తాపన మాత్రమే ఈ కథలో, ఈ కథాంశంలో ఇచ్చి ఉన్నారు కాబట్టి దీని గురించే మనం చర్చిస్తున్నాం. ఆమె 16 మంది సంతానం కలుగుతారు. అమ్మాయిలే, ఈ 16 మంది కూడా అమ్మాయిలు. వాళ్ళలో 13 మంది వచ్చి ధర్ముడు అనే వ్యక్తి 13 మంది వివాహం చేసుకుంటాడు. ఇంకా మిగిలినటువంటి 3 ఉన్నారు. ఈ 3లలో ఒక అమ్మాయిని పితృదేవతలు వివాహం చేసుకుంటారు. మరొక అమ్మాయిని అగ్నిదేవుడు వివాహం చేసుకుంటారు. ఆ అగ్నిదేవతలకు కలిగినటువంటి సంతానమే దాదాపుగా ఆ అగ్నిదేవతలకు కలిగినటువంటి సంతానం వారి ద్వారా 45 మంది. వీళ్ళను కూడా అగ్నిదేవులనే పిలుస్తారు. టోటల్ గా తీసుకుంటే వాళ్ళ తల్లులు, వాళ్ళ తల్లులు, వాళ్ళ మనవరాళ్ళు అంతా కలిపి ఆ కుటుంబం అంతా 49 మంది అగ్నిదేవులు. ఈ విధంగా ఆ యొక్క దక్షిణ ప్రజాపతి యొక్క పుత్రిక అయినటువంటి ప్రసూతికి కలిగినటువంటి సంతానం ద్వారా వచ్చినటువంటి సంతానం ఈ అగ్నిదేవుని వివాహం చేసుకున్న తర్వాత వారు కలిగినటువంటి సంతానం. మరి 16వ అమ్మాయి ఎవరు అంటే సతీదేవి.
ఆమె మహాదేవుణ్ణి వివాహం చేసుకుంటుంది. మహాదేవుణ్ణి వరించి వివాహం చేసుకోవడం వల్ల కాకపోతే ఆమెకు సంతానం లేనట్టు ఇక్కడ చెప్పబడుతుంది. ఎందుకంటే ఆమె చాలా చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకుంటుంది. ఇది ఎలా జరిగింది, ఈ తన దేహ త్యాగం అనేది ఎలా చేసుకున్నది అన్న విషయమే ఈరోజు దక్షుడు ఒక దివ్యమైనటువంటి 1000 సంవత్సరాల యజ్ఞాన్ని ఋషులు నిర్వర్తించారు. ఈ నిర్వర్తించినప్పుడు అక్కడ ఎంతో ఘనంగా అందరూ కూడా విష్ణువు, బ్రహ్మ, శివ, ఇంద్రాది దేవతలు, ఋషులు అందరూ కూడా ఆ యజ్ఞంలో ఉన్నారు. అయితే యజ్ఞంలో ఉన్నప్పుడు ఏం జరిగింది ఏంటంటే, ఆ యజ్ఞంలో అర్పిస్తున్నప్పుడు ఆ యజ్ఞానికి అందరూ కూడా హాజరయ్యారు. అదే సమయంలో దక్ష ప్రజాపతి ఆ సభలోకి వస్తారు. సభలోకి రాగానే మిగిలిన వారందరూ కూడా లేచి ఆయన ప్రజాపతి కదా లేచి గౌరవిస్తారు. బ్రహ్మ కూడా ప్రజాపతి అయినటువంటి అంటే తన పుత్రుడైనటువంటి దక్ష ప్రజాపతిని ఆహ్వానిస్తాడు అనమాట. మహాదేవుడు ఆయన ధ్యానంలో కూర్చొని ఆయన అవేం చూడలేదు, ఆయన మామూలుగా కూర్చొని ఉండిపోయాడు అనమాట. ఇది చూసినటువంటి దక్ష ప్రజాపతికి చాలా లోపల ఆగ్రహం, లోపల చాలా బాధ కలిగింది అనమాట. అసలు శివుడికి దేని చూసుకొని ఇంత అహంకారం కలగడానికి? వాస్తవానికి అతనికి అమ్మాయిని ఇచ్చి ఎవరు పెళ్లి కూడా చేయలేదు, ఇటు వాకిలు కూడా లేదు సరిగా. ఎవరికైనా ఇటు వాకిలు లేకపోతే వాళ్ళకి ఇచ్చి అమ్మాయిని పెళ్లి చేస్తారు ఎప్పుడైనా? అట్లాంటి నేను బ్రహ్మదేవుడు చెప్తే ఆయన మాట కాదనకుండా నా కుమార్తె నుంచి దాక్షాయిని వివాహం చేశాను. ఆ కృతజ్ఞత కూడా లేదు ఈ యొక్క శివుడికి, శంకరుడికి. ఆ కృతజ్ఞత భావన కూడా లేకుండా కనీసం తన మామగారు ప్రజాపతి వచ్చినప్పుడు లేచి నిలబడాలి అన్న కనీసం విలువ కూడా తెలియనటువంటి ఇలాంటి మూర్ఖునికి నా కుమార్తెనిచ్చి వివాహం చేశాను. ఆ మాటతో ఆయన గొప్పలు అయిపోలేదు. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇంకా రకరకాల మాటలన్నీ కూడా మహాదేవుడిని మాట్లాడుతున్నాడు. వాస్తవానికి ఆయన అలా మాట్లాడుతున్నాడు. ఆయన మహాదేవుడు, ఈయన ప్రజాపతి అయినట్లే ఆయన ఈ ప్రజాపతులకు అందరికీ కూడా పెద్ద ఆయన అనమాట. చెప్పాలంటే ఎంత మాత్రమైనా పూర్తినిచ్చినంత మాత్రాన్ని అలా మాట్లాడనవసరం లేదు. పోనీ ఆయన ఎల్లప్పుడూ కూడా భగవంతుడి యొక్క నామ జపంలో సంయుక్తమై ఉంటాడు. ఆయన ఇంకొక పరిస్థితి పక్కన ఏం జరుగుతుందా ఏంటే అనేది కూడా ఆయన పట్టించుకోడు. ఆయన ఎల్లప్పుడూ కూడా భగవన్ నామ సంకీర్తనలో ఆ భగవంతుని యొక్క దివ్య మంగళ రూపాన్ని స్మరిస్తూ ఆనందాన్ని పొందుతూ ఉంటాడు అనమాట. అది ఆయన యొక్క స్థితి అనమాట, శంకరుని యొక్క స్థితి. కానీ ఆ విషయం కూడా గ్రహించినటువంటి దక్ష ప్రజాపతి ఏమేమి మాటలు మాట్లాడతారంటే, ఇలాంటి ఉన్నటువంటి ఈ యొక్క శంకరునికి అర్హత లేనటువంటి వారికి నేను నా ఇంటి అల్లుడుగా చేసుకున్నాను. అది నా యొక్క గొప్పతనం. విలువ కూడా లేదు ఇతనికి, గౌరవించడం కూడా రాదు ఇతనికి. ఇతనికి ఈ రోజు నుంచి యజ్ఞములను ఎటువంటి అంశాలు ఇవ్వరాదు అని శాపం ఇస్తాడనమాట. ఎవరు కూడా అతనికి అర్పించకూడదు. యజ్ఞం చేసినప్పుడు దేవతలు స్వీకరిస్తారు కదా, దాంతో శివుడికి ఎటువంటివి అర్పించరాదు అని చెప్పి దక్ష ప్రజాపతి శాపం ఇచ్చాడు. అంత జరిగినప్పటికీ కూడా మహాదేవుడు ఆయన నోటి నుంచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చాలా మౌనంగా ఉన్నాడు, చాలా సైలెంట్ గా ఉన్నాడు. పక్కన శృంగి, నంది, మీరు చాలా అసలు ఎంత కోపం వస్తుంది అంటే చాలా చాలా కోపం అనేది వచ్చేస్తుంది. భయంకరమైనటువంటి కోపం వస్తుంది అనమాట. ఎంతో కోపంతో ఆయన రగిలిపోతున్నారు. అయితే ఆ ప్రదేశం నుంచి మహాదేవుడు ఏమీ మాట్లాడకుండా ఆ యొక్క దక్ష యజ్ఞ ప్రదేశాన్ని వదిలిపెట్టి ఆయన కైలాసానికి వెళ్ళిపోయాడు. అలా 1000 సంవత్సరాల కాలం జరిగిపోయింది. అయినా దక్షుడికి మహాదేవుని పట్ల ఆ ప్రతీకార భావన ఇంకా చెలరేగుతూనే ఉంది. సో అర్థం చేసుకోండి, ఈ ప్రతీకారం అనేది ఎంత ప్రమాదకరమైన. 1000 సంవత్సరాలు గడిచిపోయింది. 1000 సంవత్సరాలు అయిపోయినా వారి మధ్య ప్రతీకారం అనేది అస్సలు ఆగలేదు. అది అలానే శివుని పట్ల కొనసాగుతూనే ఉంది.
ఎంతగా కొనసాగించారు అంటే ప్రజాపతి ఆయన యొక్క ప్రతీకారానికి హద్దులు అనేటివి లేకుండా పోయినాయి. ఎక్కడ ఆయన మహాదేవుని పేరు వింటేనే అంత నచ్చదనమాట, అంతగా ప్రవర్తిస్తాడనమాట. ఆయన అంతటి ప్రవర్తన కలిగి ఉంటాడనమాట ఆయన మహాదేవుని పట్ల. తర్వాత ఈ ఋషులందరూ కూడా ఏమవుతుందంటే, సో అక్కడ భృగుముని లేచి ఆ శివ అనుచరులు ఎవరైతే ఉన్నారో వారికి శాపం ఇచ్చారు. ఆ యజ్ఞంలో శాపం ఏమని ఇచ్చారంటే, ఈ శివభక్తులు ఎప్పుడు కూడా గంజాయి తాగుతూ మాంసభక్షణ తింటూ ఉందరుగాక అని శాపం ఇచ్చేసారు. ఆ తర్వాత ఇంకా రకరకాల శాపాలన్నీ కూడా పెట్టారు. అయితే నందీశ్వరుడికి కూడా చాలా కోపం వస్తుంది. ఇంత అపరాధం జరుగుతున్నప్పటికీ కూడా మహాదేవుని పట్ల అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక్కరు కూడా నోరు తెరిచి దాన్ని ఆపడానికి ప్రయత్నం చేయలేదు. ఎవరైనా ఒక వైష్ణవుని దూషిస్తూ ఉంటే ఆ వ్యక్తిని ఆపాలన్నమాట. అటువంటి బ్రాహ్మణులు ఎలాంటి బ్రాహ్మణులు? వాస్తవానికి ఇంత పెద్ద అన్యాయం జరుగుతుంటే, ఇంత ఘోరం జరుగుతుంటే, ఇంత నేరం జరుగుతుంటే కూడా ఒక్కరు కూడా నివారించలేదు. కనుక ఈ బ్రాహ్మణులకు పూటికి పుట్లకు లేకుండా ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా పిచ్చాటన చేసుకుంటూ బతుకులుగాక అని నందీశ్వరుడు కూడా వారికి ప్రతిశాపం ఇచ్చారు. అలానే కాకుండా ఎల్లప్పుడు కూడా ఒక్కొక్కరి పైన ఆధారపడి వాళ్ళు ఎప్పుడు కూడా బ్రతుకుతూ ఉండాలి అని చెప్పి నందీశ్వరుడు వారికి శాపం ఇచ్చారు. ఈ రకమైనటువంటి శాప కారణంగానే బ్రాహ్మణుల ఇంట్లో ధనం కానీ సంపదలు కానీ ఉండవు అని చెప్తారు అనమాట. అందుకనేసి బ్రాహ్మణులు ఎప్పుడు కూడా ధర్మాన్ని, అక్కడ జరుగుతున్నటువంటి అధర్మాన్ని నిరోధించాల్సింది పోయి అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలేదు. అందుకని మహాదేవుడు ఏ మాట కూడా వదలకుండా అసలు పెదవు కూడా ఇప్పలేదండి. తల దించుకొని ఆ యొక్క సభలో నుంచి, ఆ యజ్ఞంలో నుంచి ఆయన వదిలి వెళ్ళిపోయాడు. కైలాసానికి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ యజ్ఞం కూడా పూర్తయిపోయింది. తర్వాత ఎవరెవరు ప్రదేశాలకు వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. అలా జరిగిన కొంతకాలం తర్వాత, 1000 సంవత్సరాలు జరిగిన తర్వాత మళ్ళీ ఒక యజ్ఞాన్ని తలపెట్టారు. ఆ యజ్ఞాన్ని తలపెట్టినప్పుడు భృగుముని మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ యజ్ఞానికి ఆహ్వానం చేశారు. దక్ష ప్రజాపతి అందరూ కూడా ఆ దక్ష ప్రజాపతి ఏర్పాటు చేసినటువంటి యజ్ఞానికి మిగిలిన దేవతలు అందరూ కూడా అక్కడికి వస్తూ ఉంటే అందరూ విమానాలలో కైలాసం ఉండగా వాళ్ళు వెళ్తూ ఉన్నారు. సో పార్వతి దాక్షాయిని కూడా చూసింది అనమాట. ఏమని అంటే, ఇక్కడ వీళ్ళందరూ ఇలా వెళ్తూ ఉంటే తను కూడా వెళ్ళాలన్న కోరిక కలుగుతుంది అనమాట. వెంటనే తన భర్త అయినటువంటి మహాశంకరుడికి చెప్తుంది అనమాట, స్వామి నేను కూడా మా తండ్రి చేస్తున్నటువంటి యజ్ఞానికి వెళ్తాను అంటే మహాదేవుడు చెప్పాడు అనమాట, ఆ యజ్ఞానికి వెళ్ళద్దు. ఏదో మాటలు లేకుండా ఆయన చెప్పేశాడు. ఎందుకంటే 1000 సంవత్సరాల పూర్వం దక్షుడు ఇలానో యజ్ఞం చేశాడు. యజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞంలో నన్ను రకరకాలుగా మాట్లాడి అవమానించినటువంటి, ఇప్పుడు నువ్వు వెళ్ళినా కూడా నువ్వు నన్ను వివాహం చేసుకున్న కారణంగా నిన్ను దారుణంగా అవమానిస్తాడు. అతను ఎంత భయంకరంగా అవమానకరంగా మాట్లాడతాడు అంటే అది నువ్వు తట్టుకోలేవు కూడా. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళకపోవడం అనేది ఎంతో మంచిది అని దాక్షాయనికి చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే ఎంతైనప్పటికీ కూడా ఆడవారికి తన పుట్టింటి వారి పట్ల ఎంతో ఒక మమకారం అనేది ఉంటుంది కదా. ఆ రకంగానే దాక్షాయనికి కూడా తన తండ్రి, తల్లిని, తన సోదరుల్ని అందరినీ చూద్దామనే ఆమెకున్నటువంటి కోరిక అనమాట. ఎందుకంటే వాళ్ళు 16 మంది తోబుట్టులు. ఆ 16 మంది తోబుట్టులు ఎంతో కాలంగా ఇప్పుడు అందరూ అక్కడికి వస్తున్నారు దక్షిణ ఇంటికి. తను కూడా వెళ్తే వాళ్ళందరితో కలిసి చక్కగా అందరినీ పలకరించి అందరితో కలిసి ఉండేదానికి అవకాశం ఉంటుంది అనమాట. తన తోటి వారి అందరినీ కూడా ఆమె మాట్లాడాలని, ఆమె పలకరించాలన్న కోరిక ఆమెకు ఉందన్నమాట. అందువల్ల తన బంధువులు, తన తోటి వారు అందరూ కూడా అక్కడికి వస్తున్నారు.
ఎవరెవరు తన సోదరులు అంటే శ్రద్ధ, మైత్రి, ధామ, శాంతి, దృష్టి, సృష్టి, క్రియ, ఉన్నతి, బుద్ధి, మేధ, తితిక్ష, ఈ మూర్తి. ఈ 13 మంది ఆమె యొక్క సోదరులు. మిగిలిన ఇంకా ఇద్దరు సోదరులు ఎవరు అంటే స్వాహ అగ్నిదేవుని వివాహం చేసుకున్నటువంటి అమ్మాయి. అమ్మాయి ద్వారా అగ్నిదేవతలందరూ కూడా జన్మించారు. పితృదేవతని వివాహం చేసుకున్నటువంటిది స్వధ. ఆమె కూడా ద్వారా మిగిలిన సంతానం కలిగింది. మిగిలిన సంతానం ఎవరు అంటే ఈమె దాక్షాయి. ఈమె సంతానం లేదంటూ మనకి ఈ భాగవత కథలో చెప్పబడుతుంది. మిగిలిన వారికి అందరికీ కూడా సంతానం కలిగినట్టు ఇక్కడ చెప్పబడుతుంది. మిగిలిన వారందరికీ కూడా సంతానం ఉంది. శ్రద్ధకు శుభాని అనే సంతానం కలిగింది. మైత్రికి ప్రసాదిని అనే ఒక సంతానం కలిగింది. దయకు అభయానికి అనే ఒక సంతానం కలిగింది. శాంతి సుఖాని అనే సంతానం కలిగింది. సృష్టికి ముదమునకు ముదము అనే ఒక సంతానం కలిగింది. పుష్టికి సమరమానుకు అనే ఒక ఆయనతో వివాహం కలవడం ఆ సంతానం కలిగింది. క్రియకు యోగానికి అనే ఒక సంతానం కలిగింది. ఉన్నతికి ధర్మాని అనే సంతానం కలిగింది. బుద్ధికి ఆర్థని కలిగింది. మేధావికి స్థితి కలిగింది. తితిక్షకు క్షేమాన్ని కలిగింది. స్త్రీకి ప్రయమాని అని కలిగింది. మూర్తికి మాత్రం నరనారాయణుడిలో అవతరించినటువంటి ఈమెకు ప్రత్యేకమైనటువంటి సంతానం ఏంటి అంటే చాలా ప్రత్యేకమైనటువంటి సంతానం కలిగింది. ఎందుకంటే సాక్షాత్తు ఆ నరనారాయణులే ఈమె గర్భమున మూర్తికి గర్భమున జన్మించినట్లు చెప్తున్నారు. సో ఈ నరనారాయణుడు పుట్టిన తర్వాత వాళ్ళు అడవికి వెళ్ళిపోయి తపస్సు చేసుకోవడానికి వాళ్ళు ఎంతో దీర్ఘకాలం తపస్సు చేసినట్టు చెప్తుందన్నమాట. ఈ విధంగా శ్రీమద్ భాగవతంలో వారికి సంబంధించినటువంటి విషయం నరనారాయణ గురించి భాగవతంలో మనం రాబోయే అధ్యాయంలో మన వారి గురించి చర్చిస్తాం. ఆ విధంగా వారికి కలిగినటువంటి సంతానం చాలా చాలా శ్రేష్టమైనటువంటి సంతానం. తర్వాత స్వాహకు కలిగినటువంటి సంతానం అగ్నిదేవుని ద్వారా కలిగినటువంటి సంతానం. వాళ్ళే 45 మంది. టోటల్ గా 49 మంది సంతానం వారికి కలిగి ఉన్నారన్నమాట. పితృదేవతలకు కలిగినటువంటి సంతానం ఆమెకు మాత్రం 2 మగపిల్లలు కలిగారు. వయాన ధారిణి అనే 2 అమ్మాయిలు. వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా నాస్తికులు అనమాట. కానీ వీళ్ళకు మంచి జ్ఞానం కలిగినటువంటి సంతానం ప్రకృతి జ్ఞాని విజ్ఞాని అనే 2 సంతానం కలుగుతారు అనమాట. వీళ్ళు నాస్తికులుగా ఉన్నప్పటికీ కూడా వీరి సంతానం మాత్రం గొప్ప జ్ఞానం కలిగినటువంటి వారిగా చెప్పబడారు అనమాట. జ్ఞాని విజ్ఞాని అనే 2 సంతానం కలిగారు. ఇంకా సంతానం లేనిది 16 మందిలో సతీదేవికి ఒక్కరికే సంతానం లేదు. కారణం ఏమిటి అంటే సతీదేవికి అప్పటికి సంతానం రాలేదు అన్న విషయం తెలియబడుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే దక్ష యజ్ఞానికి సతీదేవి వచ్చిందో తన యొక్క తోటి వారందరినీ చూడడానికి ఆమె ఎంతో ఆతృత కలిగి ఉంది. మహాదేవుడు ఎంత చూసినప్పటికీ కూడా ఆమె తన పుట్టింటికి వెళ్ళడానికి మహాదేవుడితో చెప్తుంది, స్వామి పుట్టింటికి వెళ్ళడానికి గురువు దగ్గరికి వెళ్ళడానికి ఒకరు పిలవనవసరం లేదు. మనం గురువు దగ్గరికి వెళ్ళాలనుకో గురువు మనం పిలవనవసరం లేదు. పుట్టింటికి మనం వెళ్ళడానికి తల్లిదండ్రులు మనం పిలవనవసరం లేదు. మనం సహజంగా మనం వెళ్ళిపోవచ్చు. కాబట్టి నేను వెళ్తాను. మహాదేవుడు దానికి ఏం సమాధానం చెప్పలేదు. ఆయన చెప్పాల్సిన ముందే చెప్పేశారు. ఇంకా నీ ఇష్టం అన్నట్టు సరే ఆ యజ్ఞం అనేది ప్రారంభమైంది. ఆ యజ్ఞం అనేది జరుగుతుంది. అక్కడికి దాక్షాయి భవంతుడికి ఏ యజ్ఞం అయితే జరుగుతుందో ఆ యజ్ఞ ప్రదేశంలోకి దాక్షాయి వచ్చింది. అక్కడ తన అక్కలు అందరూ కూడా అక్కడ ఉన్నారు. వెంటనే దక్షుడు చూశాడు దాక్షాయిని. కానీ చూన్నట్టు తల దించుకొని పక్కకు వెళ్ళిపోయాడు. ఆమెకు చాలా బాధ కలుగుతుంది అన్నమాట. సొంత తండ్రి
కనీసం కూడా ఎలా ఉన్నావు, ఎప్పుడు వచ్చావు, కూర్చో, నీళ్ళు తాగు, భోజనం చెయ్యి అని కూడా దక్షుడు దాక్షాయణిని మాట్లాడాడు. తర్వాత తన తల్లి అయినటువంటి చూసి వెంటనే దాక్షాయణిని దగ్గరికి తీసుకొని తనను గౌరవించుకొని తన యోగక్షేమాలను అడిగి, ఏంటంటే తల్లికి ఉన్నటువంటి ప్రేమ ఏమిటి అంటే ఆ విధంగా ఉంటుంది అనమాట. అందువల్ల తల్లి వెంటనే ఆమెను దగ్గరికి తీసుకొని ఎంతగానో ప్రేమగా ఆదరిస్తుంది. అయితే ఆ యజ్ఞం నిర్వహణ జరిగింది. అందరూ కూడా ఈ యజ్ఞంలో కూర్చొని ఉన్నారు. మిగిలిన దేవతలకు అందరికీ కూడా ఇంద్రాయ స్వాహ, బ్రహ్మ స్వాహ, నారాయణ స్వాహ ఇలా ఆ యజ్ఞం యొక్క ఫలితాన్ని వాళ్ళు స్వాహ అని చెప్తూ ఇస్తున్నారు అనమాట. ఆ యజ్ఞాన్ని ఇస్తూ ఉంటే మహాదేవునికి ఆ యజ్ఞంలో ఎటువంటి స్థానమే లేదనమాట. ఎక్కడైనా సరే మహాదేవునికి గౌరవం లేదనుకోండి, ఆ ప్రదేశానికి అడుగు పెట్టారు. ఎవరైనా సరే మహాదేవుణ్ణి అవమానించినా వారి ముఖం కూడా చూడరాదు. ఎక్కడైనా మహాదేవుడిని అపనిందులు చేసినా, వేదనగా చేసినా ఆ ప్రదేశాన్ని పరిశీలించాలి, లేదా దాన్ని ఆపాలి. అది కూడా చేయలేకపోతే ఆత్మహత్య చేసుకోవాలి. ఇది భాగవతం అని చెప్పేది. కాబట్టి ఇక్కడ శివ భగవానునికి ఎటువంటి గౌరవం ఆ యజ్ఞంలో ఇవ్వలేదు. వాస్తవానికి శివుడు ఆ యజ్ఞానికి రాలేదు, నారాయణుడు కూడా ఆ యజ్ఞానికి రాలేదు. ఎక్కడైతే శివుని అవమానం జరుగుతుందో అక్కడ నారాయణుడు ఉండడు, ఎక్కడైతే నారాయణుడికి అవమానం జరుగుతుందో అక్కడ శివుడు కూడా ఉండడు. సో ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలన్నమాట. ఎక్కడైతే నారాయణుని సేవిస్తామో నారాయణ్ణి, అక్కడ శివుడు ప్రత్యక్షంగా ఉండి వారి పట్ల ప్రత్యేకమైనటువంటి అనుగ్రహాన్ని శివ భగవానుడు అనుగ్రహిస్తాడు. అందుకని ఆ యజ్ఞానికి నారాయణుడు కానీ బ్రహ్మ కానీ రానట్టు చెప్పబడింది. ఎందుకంటే వారికి కూడా తెలిసి ఇంకా జరగబోయే సిచ్యువేషన్ ఏంటి అని. మిగిలిన ఋషులందరూ కూడా అక్కడికి వచ్చారు. చాలా మంది తన యొక్క బంధువర్గము, తన కుటుంబ సభ్యులు, తన అల్లుళ్ళు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ ప్రదేశానికి వచ్చినట్టు చెప్పబడుతుంది. అయితే అందరికీ కూడా అర్పిస్తున్నప్పటి నుంచి కూడా మహాదేవుడికి ఎటువంటి గౌరవం ఆ యజ్ఞంలో ఇవ్వకపోయేసరికి దాక్షాయనికి అప్పుడు గుర్తుకొస్తుంది అనమాట. మహాదేవుడు అప్పుడే చెప్పాడు, ఆ యజ్ఞానికి నువ్వు పోవడం వల్ల నీకు ఎటువంటి గౌరవం లభించదు, నాకే ఇవ్వడు ఆ దక్షుడు, నీకెందుకు ఇస్తాడు చెప్పు. కాబట్టి నువ్వు ఆ యజ్ఞానికి వెళ్ళావు, నీకు ఇష్టం అని చెప్పాడు. ఇప్పుడు ఆమెకు అవన్నీ గుర్తుకొస్తోంది. ఇప్పుడు గుర్తుకొచ్చి ఆమె తిరిగి కైలాసానికి ఏ ముఖం పెట్టుకొని వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అడుగుతారు కదా ఎలా జరిగింది యజ్ఞమని. జరిగినప్పుడు ఏమని చెప్తాగా, నిన్ను అవమానించారు అంటే ఇంటి అల్లుని అవమానించారని కూతురు ఎలా చెప్తుంది. ఇంటి అల్లుని ఎవరైనా అవమానిస్తే ఆ కూతురు ఆ ఇంట్లోనే ఆత్మహత్య చేసుకోవాలి వాస్తవానికి. సో కాబట్టి ఈ విషయాన్ని ప్రస్తావించడం దాక్షాయనికి ఇష్టం లేదు. అందు కారణంగా ఆమె ఏం చేస్తుందంటే అదే యజ్ఞంలో తన శరీరాన్ని యోగ భస్మం చేసుకుంటుంది. తన శరీరాన్ని యోగ భస్మంలో అంటే కాల్ చేసుకుంటుంది అన్నమాట తన శరీరాన్ని. ఎందుకంటే మహాదేవుణ్ణి నిందించిన తర్వాత ఆ నిందాలాపనను విని ఈ శరీరంతో మళ్ళీ తిరిగి దక్షుని యొక్క పుత్రికగా నేను కైలాసానికి చేరరాదు అన్న ఉద్దేశంతో అక్కడికక్కడ ఆమె యోగ భస్మం చేసుకొని తన శరీరాన్ని పరిత్యజించేసింది. అది మనం అర్థం చేసుకోవాలి. మహాదేవుని ఎవరైనా నిందించినా భగవంతుణ్ణి ఎప్పుడు కూడా నిందించగలరు. భగవంతుణ్ణి తెలుసుకోకుండా ఏదైనా ఎవరిని కూడా మాట్లాడగలరు. సో అలా నివారించకపోతే మామూలుగా మన భాగవతంలో చాలా వివరంగా చెప్పారు. ఏమనంటే ఎవరైనా భగవంతుని కానీ బ్రాహ్మణులు కానీ భక్తులను కానీ గోవులను కానీ హింసిస్తున్నా లేదా బాధిస్తున్నా లేదా చంపేస్తున్నా అక్కడ వెంటనే ఆ పనిని ఆపాలి అని చెప్తుంది. లేదు మనం ఆ పని ఆపడానికి మనకి ఎటువంటి శక్తి లేదనుకోండి, ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి మనం వెళ్ళిపోవాలి దూరంగా. లేదు వదిలిపెట్టి కూడా పోలేని పరిస్థితిలో ఉన్నాం అనుకోండి, అక్కడే ఆ శరీరాన్ని పరిశీలించాలి. ఎందుకంటే ధర్మాన్ని రక్షించలేనప్పుడు, ఆ ధర్మాన్ని ఆచరించేటువంటి గొప్ప భక్తులను నిందించేటప్పుడు ఆ నిందలు వినరాదు. భగవంతుని ఎవరైనా నిందిస్తుంటే ఆ నింద ఎవరు కూడా శ్రవణం చేయకూడదు, ఆ బాగుంది అని. అందుకనే నాస్తికులకు ముఖాలు చూడకూడదు అన్నమాట. వాళ్ళకి భగవంతుని పట్ల ఎటువంటి విశ్వాసం ఉండదు. అటువంటి వారి యొక్క ముఖాన్ని కూడా చూడరాదు. అందుకని
ఈ యొక్క భాగవతలో ఈ విషయాన్ని చెప్పబడుతూ, అందుకని దాక్షాయిని దక్షుడి యొక్క పుత్రికగా మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళకూడదని చెప్పి ఆత్మహత్య తన శరీరాన్ని యోగ వశం చేసుకుంది. ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో ఆ సభ మొత్తం కూడా చాలా భీకరంగా మారిపోయింది. అక్కడ ఉన్నటువంటి భూతాలన్నీ కూడా ఆమెతో పాటు వచ్చాయి. కొంతమంది ఆమెకు సేవకులుగా కొంతమంది భూతాలన్నీ వచ్చాయి. నందీశ్వరుడు వచ్చాడు, భృంగి వచ్చాడు, మిగిలిన భూత సైన్యం కూడా అక్కడికి వచ్చింది. ఎప్పుడైతే దాక్షాయిని ఈ విధంగా దేహ త్యాగం చేసిందో వీళ్ళందరూ కూడా రెచ్చిపోయారు. ఎంతగా రెచ్చిపోయారు అంటే, ఇంకా రెచ్చిపోయే విధానాన్ని చూసినటువంటి భృగుముని ఋగ్వేదం నుంచి కొన్ని మంత్రాలతో వారిని అందరినీ కూడా అదుపు చేస్తారనమాట. ఋగ్వేదం చేత మంత్రాలతో అదుపు చేసి అప్పుడు ఆ యొక్క అక్కడి నుంచి వాళ్ళందరినీ కూడా పంపించేస్తారు. ఆ మంత్రాల ద్వారా ఎవరు భృగుముని పంపించేస్తారు. అయితే అది అయిపోయినప్పటికీ కూడా మొత్తం ఆ యొక్క సభ మొత్తం కూడా నందీశ్వరుడు చాలా భయానకంగా కోపం కలిగి మిగిలినదా అంతా కూడా ధ్వంసం చేస్తారు. మనం రేపు ఆ యొక్క దక్షయజ్ఞ ధ్వంసం అనే దాని గురించి మనం చెప్పుకుంటాం. ఎందుకంటే ఆ విధంగా ఎప్పుడైతే నందీశ్వరుడికి చాలా కోపం వచ్చి ఆ యొక్క ఋత్విక్ మంత్రాల ద్వారా అక్కడి నుంచి వాళ్ళందరినీ ఎల్లగొట్టేశారు, భూతాలన్నింటినీ కూడా పంపించేశారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా చాలా ఆవేశంతో ఉన్నారు. దాక్షాయిని అక్కడ యోగ వశం చేసుకోవడం కారణంగా వాళ్ళందరూ కూడా చాలా చాలా కోపంగా, చాలా భయానకంగా వారి యొక్క కోపాన్ని అసలు వాళ్ళు ఒకరిపైన ఒకరికి ఎంత శాపాన్ని ఇస్తున్నారు అంటే, ఇంకా నందీశ్వరుడు కానీ, శృంగి కానీ, భృంగి కానీ, ఇంకా మిగిలిన వారందరూ కూడా ఎంతో కోపంతో రగిలిపోతున్నారు అనమాట. సో ఆ యొక్క యజ్ఞాన్ని ఆ యొక్క ఋగ్వేద మంత్రాల ద్వారా వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించిన తర్వాత కొంచెం శాంతమైన తర్వాత మళ్ళీ ఈ దాక్షాయిని ఏం జరిగింది అంటే, హిమవంతుని యొక్క పుత్రికగా ఆమె జన్మించిందన్నమాట. ఆమె పార్వతి అని పిలువబడుతుంది. తర్వాత పార్వతీగా ఆమె పుట్టిన తర్వాత మళ్ళీ ఆమె అలానే తపస్సును ఆచరించి మహాదేవుని వివాహం చేసుకుంటుంది. ఆ విధంగా ఆమె వివాహం చేసుకొని మహాదేవునికి తన భక్తిని, తన జీవితాన్ని అంకితం చేస్తుంది. మరొక శరీరంలో ఆమె వివాహం చేసుకొని చేస్తుంది. అంతేకాకుండా భగవంతుని యొక్క సేవలో ఈమె ఒక ప్రధాన కార్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటుంది. ఆ కార్యం ఏమిటి అంటే, భగవంతుడు తనకిచ్చినటువంటి ఒక వరం దుర్గాదేవికి. ఈ యొక్క భౌతిక జగత్తులో అందరికంటే కూడా ఎక్కువ మంది దుర్గాదేవికి భక్తులు కలిగి ఉంటారు. కారణం ఏమిటి అంటే, కృష్ణుని యొక్క జననం జరిగినప్పుడు యోగమాయ కృష్ణుని బలరాముని రోహిణీ మాత గర్భంలో, దేవకీ మాత గర్భంలో నుంచి రోహిణీ మాత గర్భంలోకి ప్రవేశపెడుతుంది. ఆ విధంగా యోగమాయ యశోదమాత గర్భంలోకి కూడా ప్రవేశించి కృష్ణుడు అవతరించడానికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా యోగమాయ చేస్తుంది అనమాట. అంటే ఏమన్నా యోగమాయ అంటారు. ఈ భౌతిక జగత్తులో యోగమాయ మహామాయగా కూడా ఆమె పిలువబడుతూ ఉంటుంది. అంతటి గొప్ప భగవంతునికి గొప్ప భక్తురాలన్నమాట. ఆమె ఈ భౌతిక జగత్తులో అనేక పేర్లతో, అనేక నామాలతో ఆమె పూజింపబడుతూ ఉంటుంది, సేవింపబడుతూ ఉంటుంది, కీర్తించబడుతూ ఉంటుంది అనేది శ్రీమద్ భాగవతంలో మనకు ఉదాహరణ ఇచ్చారన్నమాట. ఆమె వారణాసిలో అన్నపూర్ణగా సేవింపబడుతూ ఉంటుంది. అలానే అవంతిలో భద్రకాళిగా ఆమె సేవలు అందుకుంటూ ఉంటుంది. ఒరిస్సాలో విజయగా ఆమె సేవలు అందుకుంటూ ఉంటుంది. కొల్హాపూర్లో వైష్ణవిగా ఆమె సేవలు అందుకుంటూ ఉంటుంది. కామరూప ప్రాంతంలో చండికగాను ఆమె సేవలు అందుకుంటూ ఉంటుంది. అందరికీ కూడా ఆమె అనుగ్రహాన్ని ఇస్తుంటుంది. ఉత్తర భారతదేశంలో శారదగాను ఆమె దర్శనమిస్తూ ఆమె అనుగ్రహాన్ని ఆ విధంగా ఆమె సేవలు అందుకుంటూ ఉంటుంది. అందరినీ కూడా ఆ విధంగా రక్షిస్తుంది. కన్యాకుమారిలో కన్యకగాను ఆమె సేవింపబడుతూ ఉంటుంది. ఈ విధంగా అనేక విధాలుగా అనేక నామాలతో ఆమె భద్రకాళిగా ఆమె పిలువబడుతూ ఈ భౌతిక జగత్తు అంతటిని కూడా ఆమె జైలర్గా, అంటే ఈ భౌతిక జగత్తుకు అంతటిని కూడా ఆమె రక్షించే ఒక నాయకత్వం అనేది
ఆమె తీసుకొని ఆ భగవంతునికి ప్రతినిధిగా ఆమె సేవలు అందుతూ ఉంటుంది. అందుకని ఈమెను ఎవరైతే ఆరాధిస్తారో అర్థిస్తారో వారికి సర్వ శుభాలు సంపదలు కలుగుతాయి అని నారాయణుడు సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడు ఆమెకు వరమిచ్చాడు. అందుకనే ఈ భౌతిక జగత్తులో చూస్తే కృష్ణుని కంటే కూడా ఎక్కువ మంది భక్తులు దుర్గాదేవికి మహాదేవునికి వీళ్ళిద్దరికి ఎక్కువ మంది భక్తులు ఉంటారు. అందుకని దుర్గాదేవికి ఎక్కువ మంది అత్యంత ఎక్కువ మంది భక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఏదైనా కోరిక కావాలంటే ఆమె దగ్గరికే వెళ్తూ ఉంటారు అనమాట. అన్ని కోరికలు తీసే ఆమె కామరూపిణి. ఆమె ఎల్లప్పుడూ కూడా అందరి కోరికలను తీరుస్తూ ఉంటుంది. అందుకని విజయ, అందరికి విజయాలను ప్రసాదిస్తూ ఉంటుంది. విజయ దుర్గా అని పిలుస్తారనమాట. అందుకని అటువంటి అమ్మను మనం ఎలా సేవించాలి, ఎలా పూజించాలి, దేనికోసం ఆమెను పూజించాలి అంటే ఆ నారాయణుని పొందడం కోసమే మనం అర్థించాలి అనేది మన ఆచార్యులు విషయం చెప్తున్నారు అనమాట. ఎందుకంటే ఆ దుర్గాదేవి యొక్క అనుగ్రహం వల్లనే నారాయణుని మనం పొందగలుగుతాం. అందుకని గోపికలు కూడా కాత్యాయిని అనే వ్రతాన్ని కూడా చేశారు. ఆ వ్రతం ద్వారా వాళ్ళు కోరుకున్నటువంటి కోరిక ఏంటో తెలుసా? కృష్ణుడిని తనకు భర్తగా కమ్మని వాళ్ళు కోరుకుంటారు. సో అలాగా భగవంతుని పొందాలనుకునే వారికి ఆ యొక్క ఆమె ఎంతో దగ్గరగా సన్నిహితంగా ఆమె ఎల్లప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటుంది. ముఖ్యంగా భగవంతుని యొక్క కృష్ణ భక్తులను ఆమె ఎల్లప్పుడూ రక్షిస్తుంది. ఎలా రక్షిస్తుంది అంటే శ్రీమద్ భాగవతంలో మనకు దాన్ని ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఆమె ఎంతగా భక్తులను రక్షించే కార్యం ఆమె చేయబడుతుంది. సో జడభర్తుడు అనే ఒక ఆయన వస్తాడు మనకు శ్రీమద్ భాగవతం. జడభర్తుడు అనే ఒక ఆయన వస్తే ఆయన ఎవరితో ఏం మాట్లాడు, ఆయన ఎవరైనా భోజనం పెడితే తింటాడు, లేదంటే లేదు, అలానే ఉంటాడు. ఎప్పుడు కూడా భగవంతుని గురించినటువంటి నామస్మరణ చేసుకుంటూ ఆయన భగవద్భక్తిలో నిమగ్నమై ఉంటాడు అంతే. సరే, కొంతమంది ఏం చేశారంటే కాళికా భక్తులు ఏదైనా నరబలి ఇచ్చి తన యొక్క కోరికలను తీర్చుకోవడానికి నరబలి ఇవ్వాలని సంకల్పించుకొని ఒక నరబలి వాళ్ళు ఆల్రెడీ ఒక వ్యక్తిని తెచ్చింటారు. ఆ వ్యక్తి తప్పించుకున్నాక ఇంకా ఆ సమయానికి ఒక బలి ఇవ్వాలన్నమాట. ఆ బలి ఇవ్వడానికి సరైన వ్యక్తులు ఎక్కడ దొరకలేదు. చూస్తే ఒక ప్రదేశంలో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. చూడడానికి బాగా అందంగా ఉన్నగా గుండ్రాయిలా ఉన్నాడు అన్నమాట. చూస్తే అదే ఈ వ్యక్తి ఏదో బాగున్నాడు అని చెప్పి ఆ వ్యక్తిని వెంటనే పట్టుకొని అతనికి మంచి భోజనం బలివ్వడానికి బలివ్వడానికి ఆహారం చెప్పండి కదా. సో ఆ రకంగా ఈ జడభర్తునికి మంచి ఆహారము అంత పెట్టి చక్కగా స్నానం చేయించి మంచిగా అలంకరించి అతన్ని దుర్గాదేవి దగ్గరికి తీసుకొని వెళ్ళి చక్కగా పడుకోబెట్టారు. అలా పడుకోగానే వాళ్ళు కత్తి తీసి ఆ జడభర్తుని ఎప్పుడైతే ఇలా నరకపోయారో వెంటనే ఆమె ఆ విగ్రహంలో నుంచి బయటకు వచ్చింది. ఆ విగ్రహం ఇలా పగిలిపోయి దుర్గాదేవి భయానకమైనటువంటి శబ్దం చేస్తూ ఆ విగ్రహంలో నుంచి కిందకు దూకుతుంది. కిందకు దూకి ఎవరైతే ఆ జడభర్తుల్ని సంహరించడానికి కత్తి తీశారో ఆ కత్తి ఇలా పైకి ఎక్కారో అదే కత్తి తీసుకొని అక్కడ ఉన్నటువంటి దొంగలందరినీ కూడా ఆ తలలు నరిచేసేస్తుంది అన్నమాట. ఇప్పుడు అర్థమైందా? దుర్గాదేవి విష్ణు భక్తులను ఎంతగా రక్షణ చేస్తూ ఉంటుంది అని. అందుకని భక్తి రసామృతంలో చెప్తారనమాట స్వామి, మనం నారాయణునికి ఆ శ్రీకృష్ణునికి శరణాగతి పొందినట్లయితే ఇంద్రాది దేవతలందరూ కూడా ఆ వ్యక్తిని రక్షిస్తూ ఉంటారు, ఆ వ్యక్తిని కీర్తిస్తారు, ఆ వ్యక్తి పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉంటారు అని చెప్తారు కదా. సో అది మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. జడభర్తుని యొక్క విషయంలో మనకు అర్థమవుతుంది. అలానే కృష్ణుడికి ఆమె ఎంత అంకిత భావంతో సేవ చేస్తుంది అంటే ఈ భౌతిక జగత్తు అందరినీ కూడా, ఈ జీవులందరినీ కూడా కృష్ణుని యొక్క సేవ కోసం ఆమె ఒక మోహంలో పెడుతుంది. ఎవరైతే ఆమె మోహం నుంచి బయటపడతారో వాళ్ళు మాత్రమే భగవంతుడైనటువంటి దేవాది దేవుడిని తెలుసుకొని ఆయనకు శరణ పొందగలుగుతారు అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకే భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు అనమాట, మమ మాయ దుర్గయ మాయామేది తరంతది అని చెప్తున్నాడు అనమాట. దుర్గాదేవి ఎవరు అంటే నా మాయ అని భగవంతుడు స్వయంగా భగవద్గీతలో చెప్తున్నాడు. అటువంటి నా మాయ అయినటువంటి దుర్గా నుంచి తప్పించుకోవాలి అంటే
నాకు శరణాగతి పొందినటువంటి వారు ఈ నా మాయ నుంచి వారు రక్షించబడతారు. అంటే మాయ వారిని ఏమి చేయదన్నమాట, వాళ్ళని రక్షిస్తూ ఉంటుంది అన్నమాట ఎల్లప్పుడూ కూడా. వారిని భౌతిక భ్రమల నుంచి, మోహం నుంచి వాళ్ళను కాపాడుతుంది. ఎవరైతే కృష్ణుడికి శరణాగతి పొందారో వాళ్ళను మోహంలోనే ఉంచుతుంది అనమాట. మోహంలో అంటే కామ, క్రోధ, లోభ, మదం, ఆశ్చర్యం ఈ ఎదిరి సుఖాలలో వాళ్ళను శాశ్వతంగా పడవేస్తూ ఉంటుంది అనమాట. ఎవరైతే కృష్ణుడిని, భగవంతుడిని, దేవాదిదేవుడైనటువంటి ఆ గోవిందునికి శరణు పొందరో అటువంటి వారు ఈ భౌతిక జగత్తులోనే ఉండేలాగా ఆమె చూసుకుంటుంది అనమాట. అది ఆమె యొక్క గొప్ప కార్యం అనమాట, దుర్గాదేవి యొక్క కార్యం. ఈ విధంగా ఆ సతీదేవి ఇన్ని రూపాలలో, ఇన్ని అవతారాలలో, ఇన్ని విధాలుగా భగవంతుడిని సేవిస్తూ తన యొక్క ఈ భౌతిక జగత్తు అంతటికీ కూడా ఆమె జైలర్గా పిలువబడుతుంది అనమాట. అందుకని మనందరం కూడా ఆమె ఆంతర్యంలోనే ఉంటున్నాం. ఈ భౌతిక జగత్తుకంతా ఆమె జైలర్. మీరు అనుకుంటున్నారు కదా, మేము స్వేచ్ఛగా తిరగాలి, మాకు స్వతంత్రత కావాలి. చాలా మంది అడుగుతారు, ముఖ్యంగా స్త్రీలు, మేము స్వతంత్రత సాధించాలి, మాకు స్వేచ్ఛ కావాలి అని చెప్పి అడుగుతుంటారు కదా. ఇది భౌతిక జగత్తు. ఇక్కడ స్వేచ్ఛ ఎవరికి రాదండి, ఇక్కడ ఎవరికి స్వేచ్ఛ లేదు. అందరం కూడా మాయాదేవి అధ్యక్షంలోనే మనం అందరం నివసిస్తున్నాం. సో దీన్ని మనం అవగాహన చేసుకోవాలన్నమాట. కృష్ణునికి శరణాగతి పొందినట్లయితే ఆ మాయ నుంచి బయటపడతాం. ఒకవేళ కృష్ణునికి శరణాగతి పొందలేదు అనుకోండి, మనం ఈ యొక్క సంసారం అనే ఈ కుటుంబంలోని పడిపోయేసి ఇక్కడ మళ్ళీ జన్మ, మృత్యు, జరావ్యాధి, దుఃఖ దోషాలు, దర్శనం అనే ఈ భౌతిక జగత్తులోనే మళ్ళీ 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 పుడుతుంటాం, మరణిస్తుంటాం, పుడుతుంటాం, మరణిస్తుంటాం, పుడుతుంటాం, మరణిస్తూ ఉంటాం. చూసారా, అర్థం చేసుకున్నారా? అందుకని దుర్గాదేవి అంటే, దుర్గా అంటే జైలు, భౌతికమైనటువంటిది అని అర్థం అన్నమాట. ఆమె ఈ భౌతికమైనటువంటి వాటికన్నిటికీ కూడా ఆమె ఆధిపత్యం లేదనమాట. ఈ రకంగా భగవంతుని యొక్క సృష్టిలో 33 కోట్ల మంది దేవతలు ఈ మనకు కావలసినవన్నీ కూడా సమకూరుస్తూ ఉన్నారు. అందుకని మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి, ఆ గోవిందునికి మనం శరణాగతులమయ్యి ఆ భగవంతుని యొక్క సేవలో ప్రతి ఒక్కరూ నిమగ్నమై ఉండాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ భగవంతుని యొక్క సేవలు మనం నిమగ్నం అవుతామో దేవతలు అందరూ కూడా మన పట్ల సంతృప్తిని పొందుతారు. దేవతలు అందరూ కూడా మనల్ని చూసి ఆనందిస్తారు. వాళ్ళు మనకు అనుకూలంగా ఉంటారు. వారు మనకు ఎల్లప్పుడూ కూడా సహాయం చేస్తారు. అదే అనమాట, దేవతలు ఎల్లప్పుడూ కూడా నారాయణుడైనటువంటి గోవిందుడిని లేదా కృష్ణుడిని మనం ఆశ్రయించినట్లయితే దేవతలందరూ కూడా మనకు సహాయంగా ఉంటారు. దుర్గాదేవి కూడా మనకు సహాయంగా ఉంటుంది. అందుకని కృష్ణుడు కావాలి అనగానే ఆమె తీసుకొని వెళ్ళి కృష్ణుని యొక్క పాదపద్మాల చెంత మనల్ని పెడుతుంది అనమాట. మమ మాయ దురత్వయ మాయామేమి తరందది అని కృష్ణుడు చెప్తున్నాడు. నా మాయ చాలా బలమైనటువంటిది. ఈ యొక్క మాయ నుంచి సాధారణ వ్యక్తులు ఎవరు కూడా ఆ బలమైనటువంటి మాయ నుంచి ఎవ్వరు కూడా బయటపడలేదు. అంత పెద్దదన్నమాట ఈ మాయ. ఈ మాయ నుంచి బయటపడడం ఎవరికి సాధ్యం కాదు. ఎంతటి వాళ్ళైనా సరే ఈ మాయ నుంచి బయటపడడం అనేది అసంభవం అన్నమాట. ఒక భగవంతుని యొక్క భక్తులు తప్ప అన్యమైనటువంటి వాళ్ళు ఎవరు కూడా ఆ మాయ నుంచి బయటపడలేరండి. ఇప్పుడు చూడండి, విశ్వామిత్రుడు వారు తపస్సు చేశారు, చాలా కాలం తపస్సు చేశారు. ఆమె ఎవరో రంభాను ఊరిసి వచ్చి నాట్యం ఇలా చేయగానే ఆయన కళ్ళు తెరిచి చూసి ఎంత బాగుంది అని చెప్పేసి ఆకర్షితులైపోయారు. ఆయన తపశక్తి మొత్తం కూడా ధ్వంసం అయిపోయింది. మళ్ళీ ఒక 1000 సంవత్సరాల కాలం మళ్ళీ తపస్సు చేశారు. మళ్ళీ ఇంకో ఆమె ఎవరో వచ్చి ఆయన ఒక నృత్యం చేసింది. మళ్ళీ కోపం అయితే వచ్చింది, గొంతుకు వచ్చింది అనమాట. పాతసారి శాపం ఇచ్చాడు కదా, అనవసరంగా తన తపశక్తిని 10,000 సంవత్సరాలు తపస్సు చేసి ఆ తపశక్తిని అంతా కోల్పోయాడు ఒక్క మాటతో. ఈసారి అలా జరగలేదు, కొంచెం కంట్రోల్ చేసుకొని ఆదుపు చేసుకొని మళ్ళీ కన్ను మూసుకున్నాడు. అందుకని మాయా నుంచి బయటపడడం అనేది అంత అసంభవమైనటువంటి విషయం కాదు. అందుకని మనకు ప్రభుపాదులో చెప్తారనమాట, మాయ నుంచి బయటపడడం హరిదాస్ ఠాగూర్ ఆయన ఈ భౌతికమైనటువంటి మాయ నుంచి బయటపడినటువంటి గొప్ప వ్యక్తి అనమాట ఆయన. అందుకని మాయాదేవే ఆయన పరీక్షించడానికి ఆయన దగ్గరికి ఒక అందమైనటువంటి యువతిగా వెళ్ళి ఆయన ముందు కూర్చుంటే కూడా ఆయన హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే
అంటూ ఆయన భగవాన్ నామంలో నిమిత్తం అయిపోయాడు అనమాట. ఆమె చెప్పాడనమాట, ఆయన రోజుకు 3 లక్షల హరినామం జపం చేస్తాడు. నా 3 లక్షల హరినామం అయిపోగానే నీకు అన్నట్లుగా నీ కోరిక నేను తప్పనిసరిగా తీరుస్తాను. ఈయన 3 లక్షల నామం అయిపోయినప్పుడు అక్కడ నిద్రపోతుంది. ఆయన మళ్ళీ తన కార్యాలయాన్ని పూర్తి చేసుకుని ఒక 1 అవర్లో మళ్ళీ ప్రారంభం చేస్తాడు, 3 లక్షల నామం ప్రారంభం చేస్తాడు. ఇలా రోజు గడిచిపోతుంది, ఆమె రోజు నిద్రపోతుంది. ఆమెకు ఒకటి అర్థమైపోయింది అనమాట, ఇంకా నేను ఇతన్ని నా వైపు మళ్ళించుకోవడం అనేది అసంభవం అని. ఆమె హరిదాస్ ఠాగూర్కు శరణాగతి అయిపోయింది. హరిదాస్ ఠాగూర్ చాలా సంతోషించి ఆ జపమాల కూడా ఆమెకి ఇచ్చి, ఆమెకు దీక్ష ఇచ్చి, ఆ పుణ్యాన్ని కూడా ఆమెకే ఇచ్చి ఆయన ఆ ప్రదేశాన్ని వదిలి వేరే పుణ్యాన్ని వేసుకుంటాడు. ఆచార్యులు ఏమంటారంటే ఆమె ఎవరు అంటే సాక్షాత్ మాయాదేవియే హరిదాస్ ఠాగూర్ని పరీక్షించడానికి వచ్చి హరిదాస్ ఠాగూర్ విషయంలో ఆమె ఫైల్ అయిపోయింది అని చెప్తారన్నమాట. వాస్తవానికి దుర్గాదేవి అంటున్నాం కదా, ఈమె భౌతిక జగత్తుకు అంతా కూడా ఏం చేయలేదు కదా అని చెప్తున్నారు కదా. వాస్తవానికి బద్ధజీవులందరికీ కూడా ఆమె రక్షణ ఇవ్వడానికి వచ్చింది, ఆమె మనం రక్షించడానికి. అందుకని ఆమె మనకు పార్వతి పరమేశ్వరులు మనకు ఆది పిత మాతలుగా పిలువబడతారు అనమాట. వాళ్ళు మనకు మాతా పితలు అనమాట. అందుకని ప్రతి జీవుడికి కూడా ఆమె తల్లి తండ్రి వాళ్ళు. అటువంటి వాళ్ళు మనకు హాని చేస్తారండి. వారు మనకు చేసేది ఏంటో తెలుసా, ఆ దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుని యొక్క పాద పద్మాల చెంత తీసుకొని వెళ్ళి అక్కడ పెడతారనమాట వాళ్ళు. దుర్గాదేవి ఈ భౌతిక జగత్తులో ఎవరైనా భౌతికమైనటువంటి కోరికలు కోరుకున్నట్లయితే వారిని చాకలి మందు బట్టుకున్నట్టు పడేస్తుంది. అందుకని చూడండి, మాయలో ఉన్నటువంటి వ్యక్తికి ఏం అర్థం కాదు. వాడు పూర్తిగా మాయలేక అయిపోతే ఒక ఉన్మాదుడిగా అయిపోతాడు అనమాట. వాడు అనుకుంటే కరెక్ట్ అనుకుంటా ఉంటాడు అనమాట. ఎవరికి మాయ ఆవరిస్తుందంటే ఎవరికైతే భౌతికమైనటువంటి కోరికలు ప్రేరేపణ చెందుతూ ఉంటారు, భౌతికమైనటువంటి ఆలోచనలకు కోరికలకు ప్రేరేపణ అవుతూ ఉంటారు, వారికి మాత్రమే వారిపైన ఈ ప్రభావం చూపిస్తుంది అనమాట. భగవంతుని పట్ల భగవంతుని పొందాలి, భగవంతుని సేవించాలి, ఆయనకు శరణాగతి పొందాలి అనే తపన మనకు ఉన్నట్లయితే ఆమె వారి పట్ల మంచిగా దయ చూపించి ఆ వ్యక్తిని తీసుకొని ఆ భగవంతుని యొక్క పాద పద్మాల చెంత పెడుతుంది. చెప్పండి, ఆమె మనకు మంచి చేస్తుందా? ఏం చేస్తుందా? మనం ఇంకో విషయం మర్చిపోయినాం ఇక్కడ. ఆమె మనకి అందరికీ కూడా మేనత్త తెలుసా? మనకు నిజమైనటువంటి మేనత్త ఆమె తెలియదా మీకు? ఆమెనండి మనకు మేనత్త దుర్గాదేవి. ఇప్పుడు ఈ పేర్లు అని చెప్పుకుంటాం కదా, దాదాపు చాలా పేర్లు చెప్పుకుంటాం. ఆ పేర్లు అన్ని పేర్లతో ఆమె పిలువబడుతుంది అనమాట. ఈ భౌతిక జగత్తులో ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క పేరుతో ఆమెను ఆరాధిస్తున్నారు. అందుకని భక్తుల యొక్క కోరికలన్నీ కూడా ఆమె తీరుస్తూ ఉంటుంది. వాస్తవానికి ఆమె భౌతికమైనటువంటి కోరినప్పటికీ కూడా ఆ కోరికను కూడా తీర్చగలిగినటువంటి దయామయి ఆ దుర్గాదేవి. ఎందుకంటే పిల్లల పట్ల తనకున్నటువంటి ప్రేమ అటువంటిది. అందుకని అందరూ కూడా స్త్రీలు ముఖ్యంగా కాత్యాయనిని ఆరాధిస్తూ ఉంటారు. అందుకని గోపికలు కూడా కాత్యాయనిని ఆరాధించి మాకు మంచి భర్త కావాలి, ఆ భర్త కృష్ణుడే అయి ఉండాలి అని వాళ్ళు కోరుకున్నారు. అందుకోసం వాళ్ళు కృష్ణుని భర్తగా పొందాలని వాటి యొక్క కోరిక. అంటే మనకు కృష్ణుడు కావాలన్నా మనం ఏదైనా మందిరానికి వెళ్ళాం, దుర్గాదేవి మందిరానికి వెళ్ళాం, శివ మందిరానికి వెళ్ళాం, మనం కోరుకోవాల్సింది ఏంటి అంటే ఆ కృష్ణుని యొక్క పాద పద్మాల వైపు నిశ్చలమైనటువంటి భక్తిని మాకు అనుగ్రహించు అని మనం కోరుకోవాలన్నమాట. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మీరు ఇక్కడ రహస్య ఒక సీక్రెట్ ఉంది. ఎందుకు దేవతలందరూ కూడా విష్ణు భక్తులకు సహాయంగా ఉంటారు, అండగా ఉంటారు అంటే వాళ్ళందరూ కూడా విష్ణువు ఈ భూమి పైన యథాకి ధర్మస్య గ్లాని భవతి భారత అభ్యుత్థాన ధర్మస్య తదాత్మానం సుజామిహం. ధర్మ స్థాపన చేయడం కోసం భగవంతుడు అనేక రూపాలలో ఈ భౌతిక జగత్తులో భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు. ఆయన అవతరించడానికి ఈ భౌతిక జగత్తులోకి వస్తాడు, ధర్మాన్ని స్థాపించడానికి భౌతిక జగత్తులోకి వస్తాడు. కానీ ఆయన వచ్చేటప్పుడు దుర్గాదేవితో కలిసి వస్తాడు ఆయన. అందుకని దుర్గాదేవి కూడా తన యశోదమాత గర్భంలోనే జన్మిస్తుంది, కృష్ణుడు కూడా యశోదమాత గర్భంలో జన్మిస్తాడు. అందుకని ఆమె మనకు నిజమైనటువంటి అంత మేనంత, మామూలు అంత కాదు, మేనంత. అందుకని ఆమెకు మనకు
మేనత్త. మనకి ఎల్లప్పుడు కూడా కృష్ణునికి దగ్గర చేస్తుంది. ఎప్పుడు కూడా ఆడపిల్లలు తన అన్నకు, తన పుట్టింటి వారికి ఎక్కువ సపోర్ట్ చేస్తారు. పుట్టింటి వారికి ఎక్కువగా సపోర్ట్ చేస్తారనమాట. ఎక్కడైనా కూడా అలానే ఉంటుంది. మెట్టింటి వారికి అంటే కూడా పుట్టింటి వారితో ఎక్కువ సంబంధ బాంధవ్యాలు అనేటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. అది ఈ రోజు అయితే కాదండి. మీరు మహాభారత సంఘటనలు చూస్తే కూడా కుంతి మహారాజు లేకున్న వాళ్ళే కష్టంలో ఉన్నప్పుడు వచ్చి పలకరించారు. ఇటు తండ్రి వైపు ఉన్న వాళ్ళు ఎవరు పలకరించారు, పెద్దగా పట్టించుకోలేదు. కానీ కుంతి మహారాజు వైపు ఉన్నటువంటి వాళ్ళు వసుదేవుడు, ముఖ్యంగా వసుదేవుడు, మిగిలిన వాళ్ళు కూడా ఆమెను ఎంతగానో ఆప్యాయతగా పలకరించి ఆదరించారనమాట. సో ఆమెకి ఈ సంఘటన జరిగినప్పుడు, పాండురాజు చనిపోయినప్పుడు కూడా మొట్టమొదట వసుదేవుడు వచ్చి ఆమె ఎంతగానో ఆదరించారు, ఆమెను ఎంతగానో ప్రేమ చూపించారనమాట. ఎందుకంటే పుట్టిన వారికి తన కుమార్తె పట్ల అంతటి ప్రేమ ఉంటుంది. అందుకని వారికి కలిగిన సంతానం కూడా పుట్టింటి వారి పట్లనే, అమ్మమ్మ వైపునే ఎక్కువగా బంధం కలిగి ఉన్నట్లే మనకు పూర్వం నుంచి కూడా కనిపిస్తూ ఉంది. అందుకని మనకు మేనంత అంత సపోర్ట్ గా ఉంటుంది అనమాట దుర్గాదేవి. అతనే దుర్గాదేవి మనకి ఎందుకు సహాయం చేస్తుందంటే, అది కూడా కృష్ణుడు కావాలి అనుకుంటేనే సహాయం చేస్తుంది. అక్కడ మళ్ళీ మనం ఏదో ప్లానింగ్ చేసామనుకో, ఆమె దగ్గర అవన్నీ భౌతికమైన కోరికలు కావాలంటే ఆమె ఇస్తుంది, కానీ కృష్ణుడు కావాలి, కృష్ణుడి పట్ల శుద్ధమైన భక్తి కావాలన్నా ఇస్తుంది, కానీ ఇంకా మిగతా ఏమన్నా కావాలన్నా కూడా ఇస్తుంది. కానీ కృష్ణుడి దగ్గర ఏదైనా కోపాడించాలన్నా, కృష్ణ భక్తులకు హాని చేయాలనుకున్నా వెంటనే చర్యలు తీసుకునేది మొట్టమొదట దుర్గాదేవి అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఈ భౌతిక జగత్తులో ఆమె ఆరాధనగా, మాతృమాతగా, మనందరికీ మాతగా పిలువబడుతుంది అనమాట. ఆది మాతగా అనేక పేర్లతో ఆమె ఎక్కువ మంది ఆమెను ఆరాధిస్తూ ఉంటారు. ఇది కూడా సాక్షాత్ దుర్గాదేవికి దశమ స్కందంలో మొదటి భాగంలోనే శ్రీకృష్ణుడు వరం ఇస్తారనమాట. పార్వతి యోగమాయ, నువ్వు నా పర్సనల్ గా కూడా ఉంటావు, అలానే భౌతిక జగత్తులో నువ్వు అనేక పేర్లతో ఆరాధింపబడతావు, నీకు అనేక మంది భక్తులు కూడా తయారవుతారు, నాకంటే కూడా ఎక్కువగా నీకే భక్తులు ఉంటారు, నిన్నే ఎక్కువగా ఆరాధిస్తారు, నిన్నే ఎక్కువగా పిలుస్తూ ఉంటారు, నీ పట్లనే ఎక్కువగా ప్రేమ కలిగి ఉంటారు అని భగవంతుడు స్వయంగా ఆమెకు వరం ఇచ్చాడనమాట. ఇది మనం చూస్తున్నాం. ఈ రోజు సమాజంలో చూస్తే ఎక్కువ మంది కృష్ణుడు కంటే కూడా పార్వతీ మాతకు, మహాదేవునికి ఇద్దరికే ఎక్కువ మంది భక్తులు ఉంటారు. కానీ దీనికి మూలం నారాయణుడు లేదా శ్రీకృష్ణుడు అన్న విషయాన్ని మనం అర్థం చూస్తున్నాం. అందుకని ఆ కృష్ణుని పట్ల మనం దాని భక్తిని పెంచుకోగలిగినట్లయితే ఆ పార్వతీ పరమేశ్వరుడు లేదా సతీదేవి మన పట్ల అనేక విధాలుగా ఆమె అనుగ్రహాన్ని చూపించి మనం ఎల్లప్పుడూ కూడా ఆమె రక్షణ ఇస్తూ ఉంటుంది. కృష్ణుడి దగ్గరికి చేరుకోవడానికి కావలసిన శక్తిని ఆమె మనకు అనుగ్రహిస్తుంది. అందుకని ఎవరైతే కృష్ణుని ఆశ్రయిస్తారో ఆమె యోగమాయ వారిని వదిలిపెట్టేస్తుంది, వాళ్ళ జోలికి పోతుంది, వాళ్ళని వదిలేస్తుంది. ఎవరైతే కృష్ణునికి శరణాగతి పొందరో వారిని యోగమాయ ఆవరిస్తుంది అనమాట. యోగమాయ ఆవరించిన వ్యక్తికి ఎలా ఉంటాడు అంటే, గుడ్లుగా తాగేసి కన్నులకి ఎటువంటి ఏం మాట్లాడుతుందో తెలియకుండా ఉన్నట్లుగా యోగమాయలో అంటే మాయకు వశమైపోయినటువంటి వ్యక్తి వాడు ఏం చేస్తాడో, ఏం నిర్ణయం తీసుకుంటాడో, ఏం ఆలోచిస్తాడో కూడా వాడికి కూడా తెలియదు అనమాట. అది ఆ మాయలో ఉన్నప్పుడు ఉన్నటువంటి స్థితిగతులు. అందుకని కృష్ణుని ఆశ్రయిస్తేనే మనం క్లారిటీగా ఉంటాం. యోగమాయలో ఉంటే మాత్రం మన జీవితం కూడా మనకు క్లారిటీ ఉంటుంది. అసలు మనం ఎందుకు చేస్తున్నాం కూడా తెలియదు అనమాట. వాస్తవానికి ఆమె ఎంత దయ చూపిస్తుంది తెలుసా? వాళ్ళు బలి ఇచ్చినప్పుడు ఇప్పుడు వారిని కూడా తీసుకొని వారిని అనుగ్రహిస్తూ ఉంటుంది అనమాట. కానీ అలాంటి కార్యాలు రోజున తెలియకుండా ఎన్నో దుష్కార్యాలను వీళ్ళు చేస్తున్నారు అనమాట. వాస్తవానికి శ్రీమద్ భాగవతంలో ఎవరైతే నారాయణుడికి శరణాగతి పొందుతారో వాళ్ళని ఎల్లప్పుడూ కూడా రక్షిస్తుంటున్నారు. కాబట్టి మనం బలి ఇవ్వనవసరం లేదు. ఆమె పట్ల ప్రేమ కలిగి ఉంటే చాలు. ఆమె మనం తల్లిగా ఆమె పట్ల కృతజ్ఞత కలిగి ఉంటే చాలు. ఎందుకంటే ఆమె ఇలా బలులు తీసుకోదు. ఎవరైతే మనకు అవగాహన లేకుండా మనం ఈ బలులు అనేటివి మనం చూస్తుంటాం, రకరకాలుగా చేస్తుంటాం. ఇప్పుడు ఈ మధ్య కూడా మనకు దుర్గా పండుగ జరిగింది, దుర్గాష్టమి జరిగినప్పుడు కూడా
ఈ దుర్గాష్టమి కూడా గణేశ చతుర్దశికి కానీ దుర్గాష్టమికి కానీ ఈ బొమ్మలన్నీ ఏం బొమ్మలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వీటితో తయారు చేసి వాటిని పెట్టడం వల్ల మీకు దుర్గాదేవి అనుగ్రహం ఎప్పటికీ రాదు, గణేష్ అనుగ్రహం కూడా రాదు. ఇప్పుడు మీకు డబ్బులు వేస్తుంది. మీకు నిజంగా ఆయన పట్ల ప్రేమ భక్తి అనేది ఉంటే మట్టితోనూ చందనంతోనూ తయారు చేసుకోవచ్చు. దుర్గాని ఎలా ఆరాధించాలనేది ఆ శాస్త్రాలు చెప్పబడి ఉన్నాయి. ఆ విధంగా చేయాలి. కానీ ఈ విధంగా ప్రకృతిని ధ్వంసం చేసే విధంగా మనం దేవి దేవతను ఆరాధన చేసిన వారి అనుగ్రహాన్ని ఎవరు పొందలేము. అందుకని మనం అర్థం చేసుకొని సాధు సాంగత్యం ద్వారా సాధుల దగ్గర మనం తెలుసుకుంటే వాళ్ళు ఎలా చేయాలో చెప్తారు. తద్వారా మనం ఆ మార్గాన్ని పాటించినట్లయితే ఆ పూర్ణ అనుగ్రహాన్ని మనకు ఆ అనుగ్రహానికి పాత్రలు అవుతాం అనమాట. అందుకని మనము ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తించుకొని ఇక మీదట ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయకుండా, ప్రకృతికి వ్యతిరేకించే పనులు చేయకూడదు. ఎవరంటే ప్రకృతి దుర్గాదేవి, ఆత్మ మనకు హాని చేస్తుంది, మనం దానికి హాని చేస్తుంది. అందుకని మనం ప్రకృతికి శాస్త్రానుగుణంగానే మనం నడుచుకోగలిగినట్లయితే మన జీవితం కూడా సుఖంగా ఉంటుంది. మన అభిష్టాలన్నీ కూడా ఆమె నెరవేరుస్తూ ఉంటుంది. మనకు కృష్ణుడు కావాలంటే కృష్ణుడు ఇస్తుంది, భౌతికమైన కోరికలు కావాలంటే భౌతికమైన కోరికలు కూడా ఆమె తీర్చేస్తుంది. అంత దయామయ్యి కరుణామయ్యి ఆ యొక్క దాక్షాయి అని ఇవి ఆమె యొక్క లీలలు అనమాట. ఆమె ఈ విధంగా అవతరించి ఈ భౌతిక జగత్తులో కూడా అనేక పేర్లతో ఆమె పూజలు అందుకుంటున్నటువంటి దుర్గాదేవి. సతీదేవికి సో రేపు దక్ష యజ్ఞంకి ఏ విధంగా ధ్వంసం అవుతుంది అనేది మనం వచ్చేవాళ్ళు. హరే కృష్ణ. కృష్ణుడు